నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మద్యం స్కామ్లో రోజుకొక పేరు బయటకు వస్తుంది. ఇప్పటి వరకు మరి రాజ్ కసిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు విన్నాం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొంతమంది ఐఐటీఎన్ల పేరు కూడా విన్నాం. అయితే తాజాగా ఇప్పుడు కాఫీ షాప్లో పనిచేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అతను లీలా డిస్టిలరీస్ పేరుతో 429 కోట్లు అతని అకౌంట్కి వెళ్ళినట్టు కూడా గుర్తించి అతన్ని అయితే మరి A40గా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. అసలు ఎవరి వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి, మరి ఇతను ఎలా ఈ స్కామ్లో ఇరుక్కున్నాడు, ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. అండి మేడం, కొత్తగా ఇంకొకరి పేరు వినిపిస్తుంది, వరుణ్ పురుషోత్తం అని. కాఫీ షాప్లో 32,000 జీతానికి పనిచేసుకునేటువంటి వ్యక్తి. ఇతని పేరు మీద కూడా కొంత అమౌంట్ వెళ్ళింది అన్నారు. మరి ఇతనికి కూడా ఏమన్నా అంటే షేర్ ఉండి ఇన్వాల్వ్ అయ్యి ఉంటారంటారా? అసలు ఎలా అంటే అసలు తెలిసి జరిగిందంటారా, తెలియక జరిగిందంటారా? ఏం చెప్తారు దీని గురించి? అంటే తెలియకుండా జరిగింది అనుకుందాము. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. కానీ ఇది నిన్న ఇవాళ మొదలవ్వలేదుగా. ఇప్పుడు 6 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు జరిగింది. జరిగాక ఇప్పుడు సిట్ దీని మీద విచారణ మొదలుపెట్టాక ఈ వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఈ అబ్బాయి మీరు చెప్పినట్టుగా కాఫీ షాప్లో 32,000 జీతానికి పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, సపోజు మీ అకౌంట్లో మీకు తెలియకుండా ఒక 50 లక్షలు వచ్చినా కూడా వెంటనే మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు. డూ యూ నో దట్? ఇమీడియట్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కాల్ వస్తుంది. ఎందుకంటే మీ అకౌంట్లో ఇంత డబ్బు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది. ఇప్పుడు మీరు ఒక ఇంటికి లోన్ తీసుకుంటారండి, ఫర్ ఎగ్జాంపుల్. తీసుకున్నప్పుడు మీకు బ్యాంకు వాడు వేస్తాడు. వేస్తే వెంటనే ఫోన్ వస్తుంది మీకు. సాధారణంగా ప్రక్రియ జరుగుతుంది. అంటే మన అకౌంట్లో ఒక మామూలుగా మనకి ఎంత ఉంటుంది, మహా ఉంటే ఓ 10,000 ఉంటుంది, 25,000 ఉంటుంది, 50,000 ఉంటుంది అనుకుందాం. 1 కోటి రూపాయలు వచ్చేంత స్థాయికి మీరు వచ్చారు అంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కాని ఉంటుంది. మరి 429 కోట్లు మీ అకౌంట్లోకి వచ్చాయి అంటే అది చిన్న విషయమా? అది కూడా మీరు 32,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నారు మీరు ఒక కాఫీ షాప్లో. సో వరుణ్ పురుషోత్తానికి తెలియకుండా జరిగింది అనడానికి ఆస్కారం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇతను లీలా డిస్టిలరీస్ నుంచి అంటే వాళ్ళ లావాదేవీలన్నీ ఈ వరుణ్ పురుషోత్తం అకౌంట్లోకి వచ్చాయి. అంటే వరుణ్ పురుషోత్తానికి ఆల్రెడీ లీలా డిస్టిలరీస్ వాళ్ళైనా తెలియాలి, లేదు ఈ రాజ్ కసిరెడ్డి వాళ్ళైనా తెలియాలి కదా. లేదు అంటే ఇప్పుడు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అయినా రావాలి. ఎందుకంటే నిన్న 8.3 కోట్లు కావచ్చు, లేకపోతే 250 నుంచి 300 కోట్లు కావచ్చు, చెవిరెడ్డికి సంబంధించి వాళ్ళ మనుషుల ద్వారానే వెళ్ళాయని తెలిసింది. కాబట్టి ఇక్కడ మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, లేదు వీళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారా, చెవిరెడ్డి వాళ్ళే, లేదు ఇక్కడ మీరు చెప్పిన రాజ్ కసిరెడ్డో, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డో, లేకపోతే గోవిందప్ప బాలాజీనో, లేకపోతే ధనుంజయ రెడ్డో, మొత్తానికి వీళ్ళకి సంబంధించిన మనిషి అవ్వాలి, లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనిషి అవ్వాలి. సో ఎలా తీసుకున్నా ఈ 10 తలకాయల మధ్యనే ఈ అబ్బాయి తెలిసే అవకాశం. అంటే ఇవాళ A40గా ఈ అబ్బాయిని చేర్చారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇంకా ఎంతమంది బయటకు వస్తారో. ఎస్, రావచ్చు, తెలియదు మనకి. ఇప్పుడు అదేదో సినిమాలో లాగా బిచ్చగాడు కూడా వస్తాడేమో బయటికి, తెలియదు, వీ డోంట్ నో. లేదు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు బయటకు వస్తారేమో, అయితే కారు డ్రైవర్లు ఎలాగో అందరికీ తెలుసు. కారు డ్రైవర్కి మొన్నను మహారాష్ట్రలో ఒక ఎంపీ 150 కోట్ల విలువ చేసే ల్యాండ్ ఇచ్చాడు. దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఊరికే మీకు 150 కోట్ల ల్యాండ్ ఎవడు ఇవ్వడు కదండి. ఎంత తెలుసున్నవాడైనా ఇవ్వడు. మహా ఇస్తే మనకి ఎంత ఇస్తారు? మహా ప్రేమ ఉంటే 50,000 ఇవ్వడం కూడా చాలా అపురూపం. అది అంటే పెళ్ళైతేనో లేదా సమ్ ఫంక్షన్ ఉంటే ఏదైనా ఇంట్లో వాళ్ళు పెడతారు తప్ప బయట వాడు వచ్చి మనకి ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది లంచమే. ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పనంగా తీసేసుకోం కదండి. కానీ 429 కోట్ల లావాదేవీలు మీ అకౌంట్లో జరిగినప్పుడు మీరు నిద్రపోతున్నారా? మీకు తెలియకుండా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే మీ చేతిలో ఫోన్ ఉంది. మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి. తెల్లారి లేచి మనకు ఒక చిన్న స్కామ్ జరిగితే ఇమీడియట్గా వీ కెన్ నోటీస్. ఇప్పుడు మన అకౌంట్లోంచి ₹1 వెళ్ళినా మనకు తెలుస్తుంది, ₹1 వచ్చినా మనకు తెలుస్తుంది. మనమే కొన్నిసార్లు ఒక ₹10 వచ్చినా కూడా ఎందుకు మన అకౌంట్లోకి వచ్చిందని వెరిఫై చేసుకుంటాం. అంటే ఏదైనా వెనక్కి రావచ్చు, కొన్ని సందర్భాల్లో డబ్బు వెనక్కి వస్తుంది మనకి, అంటే మనం ఏదైనా రిటర్న్ చేసినప్పుడు. అంటే నేను అనేది చిన్న విషయాలకే మనం అలర్ట్గా ఉన్నప్పుడు 429 కోట్లు వచ్చినప్పుడు వరుణ్ పురుషోత్తం నోరు మూసుకుని 5 ఏళ్ళు ఎందుకున్నాడు అంటే అతనికి తెలిసే జరిగాయి. కాకపోతే ఇందాక ఇంకో పాయింట్ అన్నారు, ఇతనికి ఏమైనా ఇచ్చారా అంటే కమిషన్ లాగా. నీకు కమిషన్ లాగా ఇస్తాను, నువ్వు వర్రీ అవ్వకు, 30 ఏళ్ళు మనమే ఉంటాము, నీకు ఏమీ అవ్వదు, నీకు మేము నిల్చుంటాము కోటలాగా, నీకు అండగా మేము ఉంటాము అవసరమైతే
అంటే మరి జైలుకి వెళ్ళడానికి నీ అవసరంగా అంటే నువ్వు రెడీగా ఉండని చెప్పారా? లేదు నీ వెనకాల మేము ఉంటాం, మేము లాయర్లను పెడతాము, నీకేం భయం లేదు, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు అని చెప్పారా? తెలియదు కదా మనకి, అంతే కదా. అంటే ఇవన్నీ కూడా వరుణ్ పురుషోత్తాన్ని ట్రాప్ చేశారా? వరుణ్ పురుషోత్తం వాళ్ళకి చుట్టం అవుతాడా ఇందులో ఎవరికైనా? లేదు తెలిసిన వాళ్ళ పిల్లాడా? వాళ్ళు ఏమైనా కష్టాల్లో ఉంటే ఇతని ట్రాప్ చేశారా? ఇవన్నీ తెలియాలండి. ఏది ఏమైనా మద్యం కుంభకోణం అనేది అదొక జీడిపాకంలాగా సాగుతోంది. అయితే దీంట్లో చాలామంది అమాయకులని కావచ్చు, అంటే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడే వాళ్ళని డబ్బు ఆశ చూపించి, కొంతమంది ఏమో తెలియక ప్రభుత్వ టాస్క్ ఏమో ఇది అనుకొని దీంట్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా దీంట్లో బలైపోయినట్టే కనిపిస్తోంది. సో అంటే వాళ్ళు చేసింది కాకుండా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ చేయటం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నిన్ను యూత్ తోటి మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మీ సెల్ ఫోనే మీకు గన్ను, మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్, మీకు అండగా నేను ఉంటాను, మిమ్మల్ని నిలబెడతాను అన్నాడు. ఇది కూడా ఒక ట్రాప్. అట్లాగా వీళ్ళని ఆల్రెడీ ట్రాప్ చేశాడు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత క్లియర్గా, రేపొద్దున్న ఆ యువత ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే చేస్తానన్నాడన్న ట్రాప్లో పడ్డారనుకోండి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళ లోకల్ జైల్లో వాళ్ళు నిల్చోవాలి అక్కడ, అంటే సెల్లులో. కాబట్టి ఈ మాటలు నమ్మకూడదు. అది ఈ మాయ మాటలు నమ్మి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అంటే ఈ వరుణ్ పురుషోత్తం మనకు తెలియదు ఏంటి అనేది, ఇంకా బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకి. అది కనుక తెలిస్తే అతను ఇష్ట ప్రకారంగా వెళ్ళాడా, ట్రాప్ చేయబడ్డాడా, 32,000 జీతమే కాబట్టి ఆశపడ్డాడా? అంటే ఇప్పుడు తెల్లారు లేచి వీళ్ళకి ఐఫోన్లు కావాలి, బైకులు కావాలి, బైకులు 2 లక్షలు పెడితే కానీ మంచి బైకులు రావు. సో నీకెందుకు, నీకు బైక్ కొని ఇస్తామనో, నీకు ఒక ఐఫోన్ ఇస్తాము, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాము, లేకపోతే ఇంకేమో ఉంటాయి కదా ఆశలు. ఆ చిన్న చిన్న ఆశలకి ఎర్రగా వీళ్ళు బలైపోతున్నారా అనేది తెలియాలి. ఏది ఏమైనా ఈ మద్యం కుంభకోణం అనేది అంటే ఎంతమంది జీవితాలు నాశనం చేసింది. అంటే తాగించి అక్కడ సామాన్య ప్రజలని చంపేస్తే, ఆడపిల్లల జీవితాలు అంటే వితంతువులు చేసేస్తే వాళ్ళ పుస్తెలు తెంపి, ఇక్కడ ఈ రకంగా ప్రలోభ పెట్టి వాళ్ళని ఎరగా వేసి వీళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం చేసింది. అంటే ఎన్ని వేల మంది దీనికి అంటే బలైపోయారు ఈ రకంగా అమాయకంగా. అది తాగి అమాయకంగా అక్కడ పడిపోతే, ఇక్కడ తాగకుండా వీళ్ళ మాయమాటలు నమ్మి ఈ డబ్బుకు ఆశపడి ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. ఇవన్నీ బయటికి రావాలండి. అంటే సిట్కి ఇది ఎంత పెద్ద టాస్కో ఆలోచించండి. ఇది అడుగు వేసే కొద్దీ కొత్త కొత్త మార్గాల్లో ఈ మద్యం కుంభకోణం అనేది వెళ్తోంది. కాబట్టి ఇది ఇవాళ రేపు అయ్యే పని కాదండి. ఇది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. తొందరగా అయితే ముగించాలని మనం కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.